ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ప్రధాని మోడీకి ప్రమాదం, తీవ్ర టెన్షన్లో నాయకులు. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చొరబాటుదారులు ఎక్కువ మంది పిల్లలను కనేవారంటూ ముస్లింలపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై ప్రధాని మోడీ యూటర్న్ తీసుకున్నారు. ముస్లింలను ఉద్దేశించి తాను ఆ వ్యాఖ్యలు చేయలేదన్నారు. ఇలాంటి వాటిని ప్రచారం చేస్తూ ముస్లింలకు ఎందుకు అన్యాయం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు న్యూస్ 18కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు. అయితే ముస్లిం వ్యాఖ్యలపై మోడీ ఇలా యూటర్న్ తీసుకోవడానికి ఆయన మీద ఒత్తిడి పెరగడమే కారణమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నష్టం జరగకూడదనే విశ్వగురు పేరిట ప్రచారం చేసుకుంటున్న మోదీ మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఇలాంటి వ్యాఖ్యలను చేయడం దేశంలోని ప్రధాన మీడియా సహా న్యూయార్క్ టైమ్స్ వంటి అంతర్జాతీయ మీడియా సంస్థలు కూడా తప్పుబట్టాయి. దీంతో పాటు గడిచిన 4 దఫాలలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతం భారీగా తగ్గింది. ఇది బీజేపీకి ఎదురు దెబ్బన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి మోదీ వివాదాస్పద వ్యాఖ్యలే కారణమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక ముస్లింలపై విద్వేష వ్యాఖ్యలు చేసిన మోడీపై చర్యలు తీసుకోవాలని ఈసీపై విపక్షాలు ఒత్తిడి తీసుకొస్తున్నాయి. ఇదే విషయంపై సుప్రీంకోర్టులోనూ పిటిషన్ దాఖలైంది. 2002 గుజరాత్ అల్లర్ల ఘటనలో మోదీ పాత్రపై అనుమానాలతో అమెరికా, యూకే ఆయనకు ట్రావెల్ వీసాను గతంలో నిరాకరించాయి. ఇప్పుడు ఇలాంటి విద్వేష వ్యాఖ్యలతో తనకు మళ్ళీ ఇలాంటి పరిస్థితి వచ్చే ప్రమాదం ఉందని మోదీ భావించి ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో ఆయన తన వ్యాఖ్యలపై పునరాలోచనలో పడ్డారని తెలుస్తుంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.